మ్యూచువల్ ఫండ్స్ మీద డిసెంబర్ 19న వెల్త్ వ్యాగాన్ మరియు మిరే అసెట్స్ సంయుక్తంగా కండక్ట్ చేసే ఎడ్యుకేటివ్ వెబినార్ కి రిజిస్టర్ అవ్వండి. సో ఆర్బీఐ చిన్న కరెక్షన్స్ చేసినట్టుంది. 0.25% అనేది ఇంట్రెస్ట్ రేట్ తగ్గించింది. రెపో రేట్ ఏంటి, ఎందుకని తగ్గించింది? ఆర్బీఐ దగ్గర వడ్డీకి తీసుకునే రేట్ ఇంట్రెస్ట్ రేట్ ని రెపో రేట్ అంటారు. ఓకే. బ్యాంక్ ఏం చేస్తుంది, ఆర్బీఐ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటుంది. ఎవరైతే లోన్స్ తీసుకుంటారో వాళ్ళకి మనీ ఇస్తుంది. సో బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర నుంచి తక్కువ తీసుకుంటే సో ఇన్వెస్టర్స్ కూడా ఆటోమేటిక్గా తక్కువకి వేయాలి కదా. ఎప్పుడైతే మనకి ఈ రెపో రేట్ తగ్గిందో ఈ లోన్స్ తీసుకునే వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది. ఈఎంఐ టెన్యూర్ అనేది 23.5 ఇయర్స్కి తగ్గుతుంది 29 నుంచి. సో అంటే ఆల్మోస్ట్ ఒక 5.5 ఇయర్స్ ఈఎంఐ అనేది ఎగిరిపోయింది. మీ సిబిల్ కనుక బాగుంటే కనుక ఇమీడియట్గా మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ బ్యాంకర్కి రిక్వెస్ట్ లెటర్ అనేది పెట్టండి. సో దాన్ని బట్టి వాళ్ళు అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది సెట్ చేస్తూ ఉంటారు. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఆర్బీఐ తన రెపో రేటును తగ్గించింది. 0.25% అనేది ఒక కరెక్షన్ అనేది కలిగింది. ఈ నేపథ్యంలోనే ఇన్వెస్టర్స్కి ఏం చేయాల్సినటువంటి అవసరం ఉంది? మనతో పాటుగా ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సాయిరామ్ గారు. నమస్కారం అండి. నమస్తే మేడం. సో ఆర్బీఐ చిన్న కరెక్షన్స్ చేసినట్టుంది. 0.25% అనేది ఇంట్రెస్ట్ రేట్ తగ్గించింది. రెపో రేట్ అంటాం కదా. యాక్చువల్గా ఏంటి రెపో రేట్ ఏంటి, ఎందుకని తగ్గించింది? సో ఆర్బీఐ రెపో రేటు లాస్ట్ వీక్ అయితే 0.25% అయితే తగ్గించింది మేడం. ఈ నిర్ణయం మన ఆర్థిక వ్యవస్థకే కాకుండా చాలా ఇన్వెస్టర్స్ కూడా పెను ప్రభావం అయితే చూపిస్తూ ఉంటుంది. అసలు ఈ రెపో రేట్ అంటే ఏంటి? ఈ రెపో రేట్ అంటే ఏంటంటే బ్యాంకులు ఆర్బీఐ దగ్గర వడ్డీకి తీసుకునే రేట్ ఇంట్రెస్ట్ రేట్ని రెపో రేట్ అంటారు. ఓకే. సో ఇప్పుడు బ్యాంక్ ఏం చేస్తుంది, ఆర్బీఐ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటుంది. ఎవరైతే లోన్స్ తీసుకుంటారో వాళ్ళకి మనీ ఇస్తూ ఉంటుంది. సో బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర నుంచి తక్కువ తీసుకుంటే సో ఇన్వెస్టర్స్ కూడా ఆటోమేటిక్గా తక్కువకి వేయాలి కదా, ఎవరైతే లోన్స్ తీసుకుంటారో వీళ్ళందరికీ. సో ఎప్పుడైతే మనకి ఈ రెపో రేట్ తగ్గిందో ఈ లోన్స్ తీసుకునే వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు తీసుకునే వాళ్ళకైనా గతంలో తీసుకునే వాళ్ళకి కూడా కరెక్షన్ ఉంటుందా? సో ఆటోమేటిక్గా ఫ్రెష్గా తీసుకునే వాళ్ళకి ఖచ్చితంగా తక్కువకే ఉంటాయి. ఎవరైతే ఫ్లోటింగ్ రేట్ మీద ఉన్నారో వాళ్ళకు కూడా ఈ బెనిఫిట్ అనేది వర్తిస్తూ ఉంటుంది. ఓకే, ఫిక్స్డ్గా కాకుండా ఉంటాయి. అసలు మెయిన్గా మనం ఈ రెపో రేట్ చేంజెస్ అనేది ఆర్బీఐ ఎందుకు చేస్తుందని చూస్తే కనుక ఎకానమీలో బూస్ట్ ఇవ్వడానికి అనేది చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే రెపో రేట్ తగ్గిందో బ్యాంక్స్కి ఏమో తక్కువ కాస్ట్కే ఫండ్స్ దొరుకుతాయి. దాన్ని ఈ లోన్స్ రూపంలో వాళ్ళు బ్యాంక్స్ కూడా పాస్ చేస్తూ ఉంటారు కస్టమర్స్కి. సో ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ లోన్ ఉంది, అంత క్రితం 7.5 దగ్గర ఉన్నది, ఇప్పుడు 7.25కి రావచ్చు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే తక్కువ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే జనాలు కూడా ఎక్కువగా లోన్స్ తీసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ఒక హౌస్ తీసుకుంటే ఆల్మోస్ట్ చాలా మందికి ఉపాధి దొరుకుతుంది. అండ్ బిజినెసెస్ కూడా వీళ్ళు ఏంటంటే లాంగ్ టర్మ్ తీసుకుంటారు కాబట్టి తక్కువ రేట్ దొరుకుతుంది కాబట్టి వీళ్ళు కూడా ఎక్కువ అమౌంట్స్ తీసుకొని బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి, వాళ్ళు ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టుకోవడానికి వీటిని కూడా ట్రై చేస్తారు. సో అప్పుడు ఏమవుతుందంటే ఉపాధి దొరుకుతుంది. సో దీనికోసం వాళ్ళు చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే ఎకానమీలో నగదు ప్రవాహం ఎక్కువ ఉంచడానికి ట్రై చేస్తారు. సో నగదు ప్రవాహం ఎక్కువ ఉంటే కనుక మనకి ఎక్కువ స్పెండింగ్ అనేది అవకాశం ఉంటుంది. ఎక్కువ స్పెండింగ్ అవుతుందంటే ఎకానమీ గ్రో అవుతుంది, ఎక్కువ జీడీపీ వస్తూ ఉంటుంది. సో దీనికోసం చేస్తూ ఉంటారు. మూడోది ఏంటంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి కూడా చేస్తూ ఉంటారు. మీరు ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువ పెట్టారనుకోండి, కాస్ట్ ఆఫ్ బారోయింగ్ ఫండ్స్ ఎక్కువ అవుతాయి. సో అప్పుడు ఏం చేస్తారు, నిత్యావసరాలు తప్ప లగ్జరీస్కి జనాలు పోరు. ఇప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఒక 2 years బ్యాక్ మనకి హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్ 9కి వచ్చాయి. కోవిడ్ తర్వాత ఆల్మోస్ట్ 6.5% దొరికిన ఇంట్రెస్ట్ లోను ఇప్పుడు 9కి అయ్యేసరికి 2023లో దాదాపు 70-80% ఆఫ్ ద మెంబర్స్ లోన్ తీసుకోవడానికి జంకారు కొత్త వాళ్ళు. సో అప్పుడు ఏమైంది, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతూ ఉంటుంది. సో దాన్ని కంట్రోల్ చేయడానికి కూడా ఆర్బీఐ ఇలా ఈ రెపో రేట్స్ని చేంజ్ చేస్తూ ఉంటుంది. ఓకే. అండ్ ఈ రెపో రేట్ చేంజెస్ అనేది ఒక్కొక్క సెక్టార్ పైన ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో దాన్ని మనం కూలంకషంగా చూస్తే కనుక ఫస్ట్ హోమ్ లోన్స్ చూద్దాం. సో హోమ్ లోన్స్లో మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూస్తాం. సో ప్రెజెంట్ అయితే బ్యాంక్స్, మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్స్ 7.5% స్టార్టింగ్ 7.5 నుంచి 7.35 కూడా ఇస్తూ ఉన్నాయి. ఎందుకంటే రెపో రేట్ ఈ ఇయర్లోనే స్టార్టింగ్లోనే 1% వరకు తగ్గించారు కాబట్టి 7.5 ఈజీగా ఇస్తున్నారు. ఇప్పుడు ఈ నిర్ణయంతో ఏమవుతుందంటే కొత్త లోన్స్ అనేవి 7.15 నుంచి 7.25% మధ్య ఇస్తారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ 50 lakhsకి హోమ్ లోన్ లాస్ట్ ఇయర్ తీసుకున్నాడు అనుకుందాం. సో అప్పుడు మనకి ఈఎంఐ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక 36,000 అనేది చేంజ్ అనేది పడుతూ ఉంటుంది. సో 30 years పాటు లోన్ పెట్టాడు. సో ఇప్పుడు కొత్తగా రెపో రేట్స్ అనేవి తగ్గాయి. ఇప్పుడు ఈ బెనిఫిట్ని కనుక కస్టమర్కి పాస్ చేస్తే కనుక ఆయనకి ఈఎంఐ టెన్యూర్ అనేది 23.5 ఇయర్స్కి తగ్గుతుంది 29 నుంచి. సో అంటే ఆల్మోస్ట్ ఒక 5.5 ఇయర్స్ ఈఎంఐ అనేది ఎగిరిపోయింది. ఎంత చేంజ్కి? 0.25% చేంజ్కి. ఓకే. సో రెపో రేట్లో చిన్న చేంజ్ కూడా ఇన్వెస్టర్స్కి, హోమ్ లోన్ ఇన్వెస్టర్స్కి చాలా బాగా బెనిఫిట్ అవుతుంది. లేదు వాళ్ళు కనుక ఈఎంఐని కాన్స్టెంట్గా ఉంచితే కనుక 5.5 ఇయర్స్లో చేయొచ్చు. లేదు ఈఎంఐని కనుక తగ్గించుకుంటే కనుక ఒక 2,000 రూపీస్ పర్ మంత్ ఈఎంఐ అనేది తగ్గుతుంది.
అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 29 ఇయర్స్ సమ్ 6.5 lakh వరకు వాళ్ళకి బెనిఫిట్ అనేది దొరుకుతుంది. మ్మ్. సో ఈ బెనిఫిట్ని వాళ్ళు అవైల్ చేసుకోవాలంటే కనుక ఇమీడియట్గా వాళ్ళ బ్యాంకర్ దగ్గరికి వెళ్ళాలి. బ్యాంకర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సిబిల్ కనుక బాగుంటే కనుక ఇమీడియట్గా ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేంజర్ అనేది పెట్టాలి. చాలామంది అనుకుంటారు ఈ మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిన వెంటనే ఎగ్జిస్టింగ్ హోమ్ లోన్స్కి ఇంట్రెస్ట్ తగ్గుతుంది అనుకుంటారు. బట్ అలా కాదండి. Yeah. చాలా బ్యాంక్స్ ఏం చేస్తారంటే కస్టమర్ అడిగినప్పుడే తగ్గిస్తారు. ఓ మనం కంటిన్యూస్గా మానిటర్ చేసుకుంటూ ఉండి వెళ్ళి అడగాల్సిన అవసరం ఉంది. యా, లేకపోతే ఏం చేస్తారంటే ఒక 0.25 తగ్గిందిగా మనకు ఒక 0.05 తగ్గిస్తారు, లేదా 0.1 తగ్గిస్తారు. మిగిలిన 15% వాళ్ళు ప్రాఫిట్ కోసం అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటారు. మ్మ్. మీ సిబిల్ కనుక బాగుంటే కనుక ఇమీడియట్గా మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ బ్యాంకర్కి రిక్వెస్ట్ లెటర్ అనేది పెట్టండి. సో దాన్ని బట్టి వాళ్ళు అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది సెట్ చేస్తూ ఉంటారు. అన్ని బ్యాంక్స్కి ఇది వర్తిస్తుందండి. అన్ని బ్యాంక్స్ ఎన్బిఎఫ్సిస్కి ఇది వర్తిస్తుంది. ఓకే. ఇంకోటి ఏంటంటే మనకి పర్సనల్ లోన్స్ ఉంటాయి. వీటి మీద ఎఫెక్ట్ అనేది నామినల్గానే ఉంటుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పర్సనల్ లోన్స్ అనేవి 5 yearsలోనే క్లోజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ చిన్న ఇంట్రెస్ట్ రేట్ అనేది అంత హెవీగా ఎఫెక్ట్ అయితే చూపించదు. ఈవెన్ సేమ్ ఫర్ కార్ లోన్స్ ఆల్సో. మనకి లాంగ్ టర్మ్ లోన్స్ అయిన హోమ్ లోన్స్, మార్టగేజ్ లోన్స్ 15 years అలా ఉండే మార్టగేజ్ లోన్స్ మాత్రం మీద ఇవైతే చాలా పెద్ద ఎఫెక్ట్ అయితే చూపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఎఫ్డీస్ మీద ఎలా ఉంటుందో చూద్దాం. సో ఎఫ్డీస్గా మాత్రం ఇదైతే నిజంగా బ్యాడ్ న్యూస్ అండి. 1 year బ్యాక్ అయితే ఎఫ్డీస్ ఆల్మోస్ట్ 7% ఇంట్రెస్ట్ అయితే జనరేట్ చేశాయి. ఇప్పుడు సేమ్ ఎఫ్డీ ఇప్పుడు మెచ్యూరిటీలో వస్తే కనుక 5.75 దగ్గర బుక్ చేయాల్సి వస్తుంది. సో ఆల్మోస్ట్ 1.25% ఇంట్రెస్ట్ లాస్ అయ్యారు. సో సీనియర్ సిటిజన్స్ హూ డిపెండ్ సోలోలీ ఆన్ ఎఫ్డీస్ మాత్రం చాలా ఎఫెక్ట్ అవుతారు. ఎందుకంటే ఖర్చులు అనేవి పెరుగుతూ ఉన్నాయి ఇయర్ ఆన్ ఇయర్. బట్ వాళ్ళ ఎఫ్డీ ఇంట్రెస్ట్ మాత్రం తగ్గుతూ వస్తుంది. సో ఎవరైతే ఎఫ్డీ మీద జీవనాధారం అయితే పెట్టుకున్నారో వాళ్ళకైతే ఇది ఒక బ్లో లాంటిది, హెవీ బ్లో లాంటిది. సో వాళ్ళైతే కనుక ఆల్టర్నేటివ్ సోర్సెస్ అయితే చూసుకోవాల్సి వస్తుంది. ఓన్లీ ఎఫ్డీస్ మీద కాకుండా అదర్ మార్కెట్ లింక్డ్ ప్రాడక్ట్స్ అయినా డెట్ ఫండ్స్ కానీ కార్పొరేట్ బాండ్స్ కానీ అలాంటి వాటి మీద కూడా చూసుకోవాల్సిన అవసరం అయితే వస్తుంటుంది. అండ్ ఎవరైతే ఫ్యూచర్లో కూడా ఓన్లీ ఎఫ్డీ మీద నేను డిపెండ్ అవుతూ ఉంటే కనుక వాళ్ళ పరిస్థితి ఇప్పుడే చూడండి. ఎందుకంటే 7% నుంచి 5.75 అయింది. రేపు ఇంకా తగ్గితే 5.5కి పడితే సో విత్ ఇన్ ఏ ఇయర్ ఇంత చేంజ్ వస్తే కనుక మీ ఖర్చులు ఏంటి, మీకు ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఇవన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి. అండ్ చాలామంది అనుకుంటారు నేను ఎఫ్డీని 1 year బ్యాక్ బుక్ చేశాను కదా, ఇప్పుడు కూడా అదే రేట్ వస్తుందా అని అనుకుంటారు. బట్ అది కాదండి. మీకు ఎఫ్డీ రెన్యూవల్ అయ్యేటప్పుడు ఆ రోజు మార్కెట్లో ఉన్న రేట్ ప్రకారమే వస్తూ ఉంటుంది. చాలామంది ఆటో రెన్యూవల్స్ పెడతారు ఎఫ్డీస్కి. అది ఇంకా డేంజర్. ఆటో రెన్యూవల్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రజెంట్ ప్రివైలింగ్ రేట్స్ మీదే మీకు ఎఫ్డీ అనేది రెన్యూ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ ఎఫెక్ట్ దీంతోనే ఆగదండి, స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ మీద కూడా పడుతుంది. సో స్మాల్ సేవింగ్ స్కీమ్స్ ఏంటంటే మనకి సీనియర్ సిటిజన్ స్కీమ్స్, నెక్స్ట్ పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, వీటి స్మాల్ సేవింగ్ స్కీమ్స్ అంటారు. వీటిని గవర్నమెంట్ ఎవ్రీ క్వార్టర్ వీటి రేట్స్ని పర్యవేక్షిస్తుంది. ఎప్పుడైతే మనకి మార్కెట్లో ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించిందో గవర్నమెంట్ ఎక్కువ రేట్తో పే చేయడం కష్టమైపోతుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఎక్కువ రేట్తో పే చేయాలి కదా జనాలకి, బయట మార్కెట్లలో తక్కువ దొరుకుతుంది. సో అప్పుడు వీటిని కూడా గవర్నమెంట్ కూడా దీన్ని అయితే తక్కువ తీసుకురావడానికి మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి రియల్ ఎస్టేట్. సో రియల్ ఎస్టేట్కి ఇదైతే మంచి బూమింగ్ వార్తే. ఓకే. సో ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద రియల్ ఎస్టేట్ అన్నీ కనుక లోన్స్ మీదే జరుగుతాయి. సో డైరెక్ట్గా అందరూ క్యాష్ తీసుకొచ్చి కొనేది ఏంటంటే ఎంప్లాయీస్ చాలా తక్కువ మంది ఉంటారు. సో ఇప్పుడు మనం హైదరాబాద్లో చూస్తే చాలా యూనిట్స్ అనేవి పెండింగ్లో ఉన్నాయి. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్లు ఒక 29 years లోను 23.5కి తగ్గిపోయింది విత్ 0.25% చేంజ్. ఇప్పుడు ఏం చేస్తారంటే రియల్ ఎస్టేట్ కంపెనీస్ దీన్ని చూపించి ఇంకా ఎక్కువ అగ్రెసివ్గా ప్రమోట్ చేస్తాయి. సో ఇన్వెస్టర్ కూడా ఏమనుకుంటాడంటే ఆ 30 years కట్టాలంటే ఆలోచిస్తాడు ఎక్కువగా. బట్ అదే సేమ్ హౌస్ ఇప్పుడు మీరు 24 yearsకే క్లియర్ చేయొచ్చు ఈఎంఐ అంటే కనుక ఎక్కువగా కన్వర్షన్ ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. సో ఈ రియల్ ఎస్టేట్ సేల్స్ అయితే ఊపందుకునే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ స్టాక్ మార్కెట్లో చూస్తే కనుక రేట్ సెన్సిటివ్ సెక్టార్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్బిఎఫ్సిస్, బ్యాంక్స్, నెక్స్ట్ ఆటో సెక్టార్, నెక్స్ట్ ఈ రియల్ ఎస్టేట్ కంపెనీస్, వీటి షేర్లు అయితే కనుక పెరిగే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. ఎంతకాలం ఉంటుందంటారు ఈ 0.25% అనేది తగ్గింది, రెపో రేట్ తగ్గింది అనుకుంటే ఏదైనా టైం లిమిట్ అనేది ఉంటుందా? ఇది ఏంటంటే మనకి ఆ మార్కెట్ సిచ్యువేషన్ కంట్రోల్ చేయడానికి ఆర్బీఐ రెపో రేట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. సో ఈ సిచ్యువేషన్ మారినంత వరకు ఇదే వర్తిస్తుంది. అన్ప్రెడిక్టబుల్ అంతే. ఇంకా అది ఇప్పుడు ఒకవేళ నెక్స్ట్ మీటింగ్కే ఒకవేళ మార్కెట్లో సిచ్యువేషన్ డిఫరెంట్ అయిపోయింది, మనం రేపు ఇంట్రెస్ట్ రేట్లు ఇంక్రీజ్ చేయాలని వాళ్ళు భావిస్తే కనుక వాళ్ళు మార్చవచ్చు. సో ఇప్పుడు కొంచెం డౌన్ మార్కెట్ ఉందా? ప్రెసెంట్ అయితే డౌన్ మార్కెట్ అయితే ఉంది మేడం. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది కొంచెం ఎక్కువ ఉంది. సో దాన్ని తగ్గించడానికి వాళ్ళు మెయిన్గా ఇది అయితే చేస్తున్నారు. రేపు ఒకవేళ ఎంప్లాయ్మెంట్ బాగానే వచ్చేసింది, హెల్దీ రేట్లో ఉంది అంటే కనుక రెపో రేట్స్ మళ్ళీ పెంచుతారు. 1 month కావచ్చు, 6 months కావచ్చు, ఎంతైనా ఉంది. ఇది అన్ప్రెడిక్టబుల్.
బట్ జనరల్గా జరిగేది ఏంటంటే ఎవ్రీ క్వార్టర్ వాళ్ళు రివ్యూకి అయితే వెళ్తూ ఉంటారు. ఓకే. దేశంలో ఉన్న పరిస్థితులు ఏంటి, ఎలక్షన్స్ ఏంటి, వీటన్నిటిని చూసుకొని గవర్నమెంట్ అనేది సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది. సో గవర్నమెంట్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకి డాలర్ అనేది పెరుగుతూ ఉంది. అవును. సో డాలర్ పెరిగేటప్పుడు ఏంటంటే మనం ఇంపోర్ట్ బిల్స్ ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. ఎక్స్పోర్టర్స్కి లాభమే, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ డాలర్స్ రిసీవ్ చేసుకుంటారు. సారీ, ఫర్ సేమ్ డాలర్స్ వాళ్ళు ఎక్కువ రూపీస్ రిసీవ్ చేసుకుంటారు కాబట్టి. బట్ ఇంపోర్ట్ బిల్స్ అనేవి కష్టం అవుతాయి. సో ఇంకా డాలర్ పెరుగుతుంటే ఏం చేయాలి? సో వీటన్నిటిని బట్టేసి మనకి ఈ రెపో రేట్స్ అనేవి చేస్తూ ఉంటారు. మన మెయిన్ థింగ్ ఏంటంటే మార్కెట్లో ఎక్కువ మనీ ఉండి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందంటే కనుక ఓకే, దే విల్ కంటిన్యూ. బట్ ఎక్కువ మనీ ఉండి కూడా ఎంప్లాయ్మెంట్ పెరగట్లేదు అనుకోండి, అగైన్ వాళ్ళు దాన్ని రివర్స్ చేస్తారు సిచ్యువేషన్. అండ్ ఇంకోటి ఏంటంటే మనం డెట్ మ్యూచువల్ ఫండ్స్ కూడా చూసుకుంటే కనుక అవి హెవీగా రేట్లు పెరుగుతాయి. సో డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే కనుక వాళ్ళు ఎగ్జిస్టింగ్ ఈ ఫండ్ ఏం చేస్తుందంటే బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 7% బాండ్లో ఇన్వెస్ట్ చేశారనుకుందాం. ప్రజెంట్ ఇప్పుడు ఆర్బీఐ రెపో రేట్ తగ్గించడం వల్ల కొత్త బాండ్స్ అనేది తక్కువ రేట్తో దొరుకుతాయి. సో పాత బాండ్స్ అన్ని ఏమంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తాయి కాబట్టి వాటికి డిమాండ్ పెరుగుతుంది. సో డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఆటోమేటిక్గా వాటి వాల్యూ అయితే పెంచుతాయి. సో డెట్ మ్యూచువల్ ఫండ్ హోల్డర్స్ కూడా ఇది లాభమే. సో ఇలా డిఫరెంట్ సెక్టార్స్ మీద డిఫరెంట్ ఎఫెక్ట్స్ అయితే ఉంటూ ఉంటాయి. సో మెయిన్గా మనం చూడాల్సింది ఏంటంటే ఎఫ్డీస్ మీద అండ్ ఈ రియల్ ఎస్టేట్ హోమ్ లోన్స్ తీసుకున్న వాళ్ళు హెవీగా దీన్ని అయితే కన్సిడర్ చేయాల్సి వస్తుంది. రైట్, థ్యాంక్ యూ అండి. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.